నా గురించి మాట్లాడితే ఏమంటారంటే నీ చిట్టా మాకు తెలుసు, నీ భాగవతం మాకు తెలుసు అంటారు. తెలిస్తే బయట పెట్టండి రా బాబు, ఎందుకు దాచుకుంటారు బీరువాలో పెట్టి? కొలిగపూడి శ్రీనివాసరావు ఏమన్నా తప్పు చేస్తే వాస్తవానికి కొలిగపూడి శ్రీనివాసరావు ఎప్పుడు దొరుకుతాడా అనే చూసే వాళ్ళకి మీరు ఈ సమాచారం ఇవ్వండి. నేను మీ అందరిలో ప్రశ్న అడుగుతా, సీరియస్గా సమాధానం చెప్పండి. గత కొద్ది నెలల్లో తిరుపతిలో కిరణ్ రాయల్ అని ఒక జనసేన నాయకుడి గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. ఆ తర్వాత సోదరుడు రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. రీసెంట్గా పెద్ద ఆయన బిఆర్ నాయుడు గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. అట్లాంటి వీడియో ఏదన్నా ఒక్కటి కొలిగపూడి శ్రీనివాసరావు గురించి వస్తే ఈ పాటికి ఏమయ్యేది చెప్పండి? ఈ పాటికి ఏమయ్యేది? ఇరాను అమెరికా యుద్ధం పోయి ఇదే కాబట్టి కొలిగపూడి శ్రీనివాసరావుని ఎలా ఎక్స్పోజ్ చేద్దామా, ఎలా ప్రజల్లో వ్యతిరేకంగా చూపిద్దామని ప్రయత్నం చేసే వాళ్ళకి నేను అడిగేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉంటే ఇవ్వండి. దానికి వెంటనే సమాధానం ఇచ్చా కదా. నా ఫోటో పెట్టి మార్ఫింగ్ చేసి ఫోటో ఇస్తే ఎవరైతే మార్ఫింగ్ చేశారో ఆయన ఫోటో పెట్టి నేను రిలీజ్ చేశాను. కాబట్టి నాకు తెలిసి అసలు ఇంత ధైర్యంగా ఇంత గట్టిగా తప్పు చేసిన వాడు మాట్లాడు, లేదా సరే మళ్ళీ అసలు విషయానికి వద్దాం. ఇంకో ప్రయత్నం కూడా జరుగుతుంది. నా గురించి నీచంగా పోస్టులు పెట్టించి, నా గురించి దారుణంగా తిట్టించి, ఆ పోస్టులు చూసి, ఆ వీడియోలు చూసి నేను స్పందించి, నేను ఆవేశపడి, నేను రెచ్చిపోతానేమో అని ఒక ట్రాప్ వేస్తున్నారు. తప్పు జరిగిన చోట నేను నిలబడతా, గట్టిగా మాట్లాడతా. కానీ నా గురించి ఎవడో ఒక పోస్ట్ పెట్టాడని, ఎవడో ఒక బూతు తిట్టాడని నా వ్యక్తిగతం గురించి నేను ఎప్పుడు బాధపడను. నన్ను అవమానిస్తే సహిస్తా, నా జాతిని అవమానిస్తే తెగిస్తా. కాబట్టి తిరువూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావచ్చు, కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కుల మతాలకు అతీతంగా అన్ని కులాలకి సమాన న్యాయం చేస్తూ ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తుంటే అది కొంతమందికి నచ్చట్లేదు. నేను బీసీలకు ఎక్కువ పదవులు ఇవ్వాలన్నాను, అది నచ్చట్లేదు. నేను ఎస్సీలకు ఎక్కువ పదవులు ఇవ్వాలన్నాను, అది నచ్చట్లేదు. నేను కాపులకి వైశ్యులకి సమానంగా కుర్చీలు వేయాలన్నాను, అది నచ్చట్లేదు. ఇవన్నీ పార్టీకి మేలు చేసే అంశాలు, చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసే అంశాలు. అలాగే ఇంతమందికి మేలు జరిగినప్పుడు సహజంగానే నాకు కూడా మేలు చేసే అంశాలు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, వ్యక్తిగత కక్షలతో, వ్యక్తిగతంగా దాడులు చేసో భయపెట్టాలనో ప్రయత్నం చేస్తే కొలిగపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎవరికి భయపడ్డు, దేనికి భయపడ్డు. చాలా మంది బలంగా అనుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో బలంగా మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడంటే ఇతను నిజంగా ఏమన్నా తప్పులు చేసి ఉంటే ఎందుకు వదిలిపెడతారు? ఇంతమంది దాడి చేస్తున్నారు కదా, మరి ఎవరైనా ఆయన చేసిన తప్పో, ఆయన చేసిన ఇంకొకటో ఏదన్నా బయట పెట్టి ఆయన ముందు పెట్టి నిలదీయచ్చు కదా. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, తిరువూరు ప్రజల సమగ్రాభివృద్ధి కోసం నేను వ్యక్తిగతంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేస్తాను.
ఎలాంటి దాడులకి భయపడకుండా పనిచేస్తాను. అదే సమయంలో నాతో ఉన్న కార్యకర్తలకు అందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ రాజకీయ వాతావరణంలో వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని ద్వేషించొద్దు. పార్టీలో మీకు నచ్చితే కలిసి పనిచేయండి, నచ్చకపోతే మౌనంగా ఎవరి పని వాళ్ళు చేసుకోండి తప్ప ఎవరో రెచ్చగొడితే గొడవలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కొని మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. మొన్న ఒక ఆయన అంటున్నాడంట, 2 నెలలు జైల్లో ఉన్నా పర్వాలేదు, అటాక్ చేయాల్సిందే అని.